ఎవ్రీవన్, వెల్కమ్ టు జర్మనీలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్ ఆల్రెడీ చూసుంటారు కదా. నేను మన దగ్గర జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్కి అటెండ్ అయ్యాను. సో ఆ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్లీ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు అటెండ్ దిస్ ఒలింపిక్స్ ఈవెంట్, ఎందుకంటే అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఇన్ ద వరల్డ్. సో అది నాకు ఎప్పుడు నా బకెట్ లిస్ట్లో టాప్లో ఉంది అన్నమాట. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఆ విష్ లిస్ట్ ఈ ఇయర్ ఫుల్ఫిల్ అయింది. సో నేను బస్ తీసుకోవడానికి, బికాజ్ జర్మనీ నుంచి ప్యారిస్కి ఓవర్ నైట్ బస్సెస్ ఉంటాయన్నమాట. సో బస్ తీసుకోవడానికి నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఫ్రాంక్ఫర్ట్ నుంచి స్టార్ట్ అయిపోయాను. ఈసారి సుజిత్ నాతో రావట్లేదు బికాజ్ హీ హ్యాస్ సమ్ అదర్ వర్క్. సో ఒక్కదాన్నే వెళ్తున్నాను. దిస్ ఈజ్ ఆల్సో సమ్ అదర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అక్కడ దిగిన వెంటనే అక్కడ మెట్రో ఉన్నది. సో మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా మనము అరేనాకి వెళ్ళిపోతున్నాము. సో ఈ పీరియడ్లో, ఈ ఒలింపిక్స్ జరుగుతున్న పీరియడ్లో ప్యారిస్లో వచ్చేసి డే పాసెస్ ఉన్నాయన్నమాట. అంటే ప్యారిస్ ఒలింపిక్స్ పాస్ అని చెప్పేసి అది తీసుకుంటే మనకి డైలీ టికెట్ వచ్చేసి, డే టికెట్ వచ్చేసి 16 euros పడుతుంది. అండ్ మ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 8:30, మార్నింగ్ 8:30 కాబట్టి చాలా ఈజీగా ట్రావెల్ అయిపోయింది. ఫస్ట్ ఇనిషియల్లీ చాలా క్రౌడెడ్ ఉంటుంది అనుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇట్ వాజ్ ఆల్ ఫైన్. అలాగ ఒక 3 మెట్రోస్ తీసుకొని ఫైనల్గా మనము అరేనాకి వెళ్ళిపోయాము. సో ఈ ఒలింపిక్స్ అన్నది ఫ్రాన్స్లో చాలా డిఫరెంట్ ఏరియాస్లో జరుగుతున్నాయి. ఒక్కొక్క ఈవెంట్ అంటే ఒక్కొక్క స్పోర్ట్ ఒక్కొక్క ప్లేస్లో జరుగుతుంది అన్నమాట. మనం వెళ్తున్న బ్యాడ్మింటన్ అయితే ప్యారిస్లో అవుతుంది. అండ్ ఇనిషియలీ ఐ థాట్ సింధు ఉంటుంది అని చెప్పి హై హోప్తో ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ షీ వాజ్ డిస్క్వాలిఫైడ్ రైట్ బిఫోర్ క్వార్టర్ ఫైనల్స్. కాకపోతే ఐఎమ్ హ్యాపీ దట్ వెళ్తున్న క్వార్టర్ ఫైనల్స్లో ఉన్న 8 మెంబర్స్ కూడా దే ఆర్ లైక్ టాప్ లిస్ట్, వరల్డ్లో టాప్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఐ గెట్ టు సీ దెమ్ లైవ్ పర్ఫార్మెన్స్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. సో మనం మెట్రో దిగిన తర్వాత చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫ్రమ్ స్టేషన్ టు అరేనా మొత్తం జనాలు వాళ్ళు గైడ్ చేస్తూనే ఉంటారు. అండ్ మధ్యలో ఇలాగ స్టాంపింగ్ కోసం ఉన్నారు. సో ఇండియన్ స్టాంప్ వేయించుకున్నా. అండ్ ఆల్సో ఐ వాంట్ టు సపోర్ట్ మరిన్ కెరోలినా, షీఈస్ ఫ్రమ్ స్పెయిన్. అందుకని స్పెయిన్ది కూడా ఇంకో హ్యాండ్ వేయించుకున్నా. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఖచ్చితంగా మొత్తం స్టేషన్ నుంచి మనం కోర్ట్కి వెళ్ళేంత వరకు కూడా మనకి గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు ప్రతి చోట. సో ఐ ఫెల్ట్ రియలీ ఈజీ టు అప్రోచ్ టు రీచ్ స్టేడియం. అండ్ అగైన్ ఇది ఎర్లీ మార్నింగ్ మ్యాచ్ కాబట్టి 8:30కే స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ఎంటీగా, నాట్ మచ్ క్రౌడ్, చాలా ఈజీగా అయిపోయింది. మీరు వీడియోలో చూస్తున్నట్టు జస్ట్ ఆ క్యూ కూడా వీడియోతో పాటే పాస్ ఆన్ అయిపోయింది. సో స్టాంపింగ్ బార్కోడ్ అంతా స్కాన్ చేశారు. అండ్ వీఆర్ అఫీషియల్లీ ఇన్సైడ్ ఒలింపిక్స్ స్టేడియం అన్నమాట. అంటే మనం ఆ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. అండ్ ఎంటర్ అయిన వెంటనే ఇలాగ ఒలింపిక్ రింగ్స్ తోటి ఒకటి సెటప్ చేసి ఉంది. సో వాళ్ళే ఉన్నారు అక్కడ, వాళ్ళే దే విల్ ఓన్లీ టేక్ యువర్ పిక్చర్స్, మీకు ఎన్ని కావాల్సిన అన్ని. అండ్ కాకపోతే దీనికి ఒక పెద్ద క్యూ ఉంది అన్నమాట. క్యూలో నుంచొని దెన్ యూ హ్యావ్ టు ఫాలో. ఇంకా టైం స్టార్ట్ అయిపోయింది. సో మనం ఉండే ప్లేస్కి వెళ్ళిపోదాం అన్నమాట. మంది బ్లాక్ ఏ వచ్చింది, విచ్ మీన్స్ చాలా దగ్గరగా ఉంటాము కోర్ట్కి. ఇట్స్ జస్ట్ 8 rows అవే ఫ్రమ్ కోర్ట్. సో చాలా దగ్గరగా ప్లేస్ వచ్చింది. ఈవెన్ దో మనం లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నా. ఎక్స్పీరియన్స్ ఈజ్ సంథింగ్ ఎల్స్ గైస్. అంటే నేను కేవలం ఈ ఎక్స్పీరియన్స్ కోసమనే ఐ జస్ట్ ఆల్వేస్ వాంటెడ్ టు అటెండ్ ఒలింపిక్స్. అంటే ఇది సచ్ ఏ వరల్డ్ సెలబ్రేటింగ్ ఈవెంట్ కదా. సో ఇట్ ఫెల్ట్ రియల్లీ గుడ్.
అండ్ లుకింగ్ ఎట్ ఆల్ దోస్ పర్ఫార్మెన్సెస్ 8 మెంబర్స్ ఆర్ లైక్ టాప్ నాచ్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళ నుంచే గోల్డ్ మెడల్ లైక్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, బ్రాంజ్ అండ్ సిల్వర్ 3 మెడల్స్ కూడా ఇప్పుడు చూస్తున్న ప్లేయర్స్ నుంచే వస్తుంది. ఫైనల్స్ వచ్చేసి టోటల్ 4 మ్యాచెస్ ఉంటాయి. మనకి 4కి కూడా ఎలా ఉంది. సో 8:30 to 1 o'clock అనేది మనకి స్కెడ్యూల్ ఇచ్చారు. ఈ 4.5 అవర్స్లో మనం 4 మ్యాచెస్ వరకు వాచ్ చేయొచ్చు. సో ఆల్ ద విమెన్స్ సింగిల్స్, క్వార్టర్ ఫైనల్స్, బ్యాడ్మింటన్ అయితే మనం చూస్తాము. సో ఇనీషియల్లీ మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు చాలా కొన్ని ట్రెడిషన్స్ లేదు అంటే లైక్ ఎక్స్ప్లెనేషన్, యాడ్స్ ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సో డిఫరెంట్ అండ్ సో న్యూ కదా చూడ్డము. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. సారీ కోర్ట్ అంతా సెట్ చేశాక ఇలాగ ఫస్ట్ అక్కడ ఉన్న అంపైర్స్ని కానీ థర్డ్ ఎంపైర్స్ వీళ్ళందరినీ కూడా అక్కడికి పిలుస్తున్నారు వన్ ఆఫ్టర్ ది అదర్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో తినకు కూడా ఒలింపిక్స్ ఒలింపిక్స్ హోల్డర్ మాట, గోల్డ్ మెడలిస్ట్ అంట. సో ఆయన వచ్చి గేమ్ ఇట్లాగా ఆ 3 times ఆ స్టిక్ తోటి ట్యాప్ చేసి గేమ్ స్టార్ట్ చేశారు. గెలవడం స్టార్ట్ చేశారు. అవర్ ఫస్ట్ ప్లేయర్ ఈజ్ కొరియా నుంచి అన్జేయం. ఈమె సౌత్ కొరియన్ అన్నమాట. ఈమెనే ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఉమెన్ సింగిల్లో గోల్డ్ మెడలిస్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో. అండ్ ఆమె అపోనెంట్ వచ్చేసి జపాన్కి రిలేటెడ్ అయిన అకే అనమాట. ఇఫ్ యూ అబ్జర్వ్ మ్యాచ్ జరుగుతున్నంతసేపు మొత్తం స్టేడియం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉంటుంది. ఏదైనా ఒక్క పాయింట్ వచ్చిన వెంటనే ఎవ్రీబడి ఈజ్ షూరింగ్ అప్ టు దేర్ ఓన్ కంట్రీ. సో బ్రేక్ సెట్ అయింది. ఫస్ట్ సెట్ వచ్చేసి జపాన్ నెగ్గింది అండ్ దెన్ కన్సిక్యూటివ్గా నెక్స్ట్ 2 sets వచ్చేసి సౌత్ కొరియా విన్ అయింది. సో నౌ కమ్స్ ద సెకండ్ మ్యాచ్ వచ్చేసి థాయిలాండ్ వర్సెస్ ఇండోనేషియా అన్నమాట. ఈ మ్యాచ్లో ఇండోనేషియానే గెలిచింది. డైరెక్ట్గా ఫస్ట్ 2 sets కూడా ఆమెనే విన్ అయింది. థర్డ్ మ్యాచ్ స్టార్ట్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసి స్పెయిన్ వర్సెస్ జపాన్ అగైన్. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పా కదా మెరీన్ కొరెలునాకి నేను సపోర్ట్ చేస్తున్నానని. షీ ఈజ్ ఫ్రమ్ స్పెయిన్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ జపాన్. షీ ఈజ్ ఆయా. మ్యాచ్ అయితే ఆయా షీ గేవ్ వెరీ నైస్ ఫైట్ ఇచ్చింది. బట్ కెరోలినా వన్ స్ట్రైట్ 2 sets. ఫస్ట్ 13-21, 14-21. ఈ మ్యాచ్లో స్పెయిన్ అవుతుంది. సో ఇంత క్లోజ్ ఉండే మ్యాచ్ దానికి ఇట్ వాజ్ కోర్ట్కి చాలా దగ్గరగా ఉండే అన్నమాట. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ.
It's quarterfinals. Aya lost this match and పాపం చాలా ఏడ్చింది ఆమె కోర్ట్లోనే. ఐ ఫెల్ రియల్లీ బ్యాడ్. అంటే రెస్ట్ ఆఫ్ ద స్టేడియం కెరోలినాకి సపోర్ట్ అని చీర్ చేస్తున్నారు, విచ్ వాజ్ అ గుడ్ థింగ్, బట్ షీ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అండ్ తను చాలా ఏడ్చింది. అఫ్ కోర్స్ చాలా హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది కదా అంతవరకు వచ్చి అండ్ దెన్ గోయింగ్ బ్యాక్ హోమ్. బట్ షీ హ్యాస్ done her bit at 100%. Comes the final match, fourth one mata. Idi China versus China. Heebing Zhou versus Chen Yufei. So ఈమె ఇప్పుడు ఉన్న ఆమెలో కోర్ట్లో ఎల్లో కలర్ వేసుకున్న ఆమె పేరు హీబింగ్ జియో అన్నమాట. సింధు ఆమె చేతిలోనే మనము ఇండియా లాస్ట్ డిస్క్వాలిఫైడ్ ఫర్ క్వార్టర్ ఫైనల్స్ ఆమె చేతిలో. సో ఈ మ్యాచ్ అయితే చైనా వర్సెస్ చైనా అయ్యింది. చాలా బాగా అయ్యింది ఈ మ్యాచ్, బికాజ్ అంటే ఇద్దరు సేమ్ కంట్రీ నుంచి కాబట్టి వాళ్ళ కోచెస్ కూడా ఎవరు లేరు అన్నమాట. జనరల్లీ మిగతా మ్యాచెస్ అందరికీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ కోచెస్ కూర్చొని బ్రేకప్డల్లా వాళ్ళకి పాయింట్స్ చెప్తున్నారు ఎట్లా ఆడాలి ఏంటి అనేది. బట్ సిన్స్ ఇద్దరు ఒకే కంట్రీ కాబట్టి అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ లేదు. అండ్ ఎంటైర్ స్టేడియం చైనీస్ అందరూ కూడా కామ్ ఉన్నారు, బికాజ్ మేబీ ఐ థింక్ పార్షియాలిటీ చూపించకూడదు ఒక ప్లేయర్కి ఇంకో ప్లేయర్కి అని అనుకుంటా. సో ద మ్యాచ్ వెంట్ రియల్లీ కామ్. అండ్ ఇది కూడా హీబింగ్ జియో స్ట్రైట్ ఫస్ట్ 2 సెట్స్లోనే 21-16, 21-17కి షీ వన్ ద మ్యాచ్. And by the way, she won silver this time. సో అలా 4 మ్యాచెస్ కూడా చాలా మంచిగా అయినాయి. అంటే ఎవ్రీ వన్, యాజ్ ఐ టోల్డ్ యూ, అందరూ కూడా వీళ్ళందరూ బ్యాడ్మింటన్లో టాప్ 10 ప్లేయర్స్ అన్నమాట ఇన్ ద వరల్డ్. సో మ్యాచ్ అయిపోయిన వెంటనే విత్ ఫుల్ హార్ట్, వెరీ హ్యాపీ హార్ట్ ఐ కేమ్ అవుట్. సో అందరం చెక్అవుట్ కూడా చాలా ఈజీగా ఉండే. చాలా క్రౌడ్, బికాజ్ అరౌండ్ 7,000 పీపుల్ అటెండ్ అయ్యారు ఈ మ్యాచ్కి. సో యా, దట్స్ హౌ దిస్ ఒలింపిక్స్ ప్యారిస్ 2024 అటెండ్ అయ్యాను. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. అండ్ యా, మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ ఆల్సో డూ కామెంట్. అండ్ ఇలానే మీరు నా వీడియోస్ అన్నిటిని చూస్తూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.